ఒకరోజు అల్లాహ్ ఈ ఆయతును అవతరింపచేశాడు. మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు, ధర్మనిష్ఠాపరులు కాలేరు. సూరహ ఆలి ఇమ్రాన్ 3:92. ఈ ఆయత్ విన్న వెంటనే అబూతల్హా వారి గుండె కదిలిపోయింది. ఆయన తనలో తాను ఇలా అనుకున్నారు, నా దగ్గర అల్లాహ్కు అత్యంత ప్రియమైన దానంగా సమర్పించగలిగేది బైరుహాతోటే. అది నాకు అన్నిటికంటే ప్రియమైనది. దానినే అల్లాహ్ కోసం ఇస్తాను అని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన నేరుగా ప్రవక్త వారి వద్దకు వెళ్ళి ఆయన వినయంగా ఇలా అన్నారు, ఓ దైవ ప్రవక్త, అల్లాహ్ తన గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు అని ఆ ఆయత్ను చదివి వినిపించారు. నా ఆస్తుల్లో నాకు అత్యంత ప్రియమైనది బైరుహా తోట. దానిని నేను అల్లాహ్ కోసం సదకాగా అర్పిస్తున్నాను. అల్లాహ్ వద్ద దాని ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాను. అల్లాహ్ మీకు ఎలా సూచిస్తాడో అలా దానిని వినియోగించండి అని తెలియజేశాడు. అబూతల్హా వారి మాటలు విన్న ప్రవక్త వారు